కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఐలమ్మ కాలనీలో 4 రోడ్ల కూడలి వద్ద అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారని భయభ్రాంతులకు గురి అయ్యారు. వెంటనే ఎవరికి వారికి తెలిసిన పూజారులను క్షుద్ర పూజలు చేసే మాంత్రికులకు ఆ ఫోటోలు వీడియోలు పంపించగా ఒకరు గ్రామం మొత్తం మీద చేశారని, మరొకరు 2 వ్యక్తులపైన చేశారని, మరొకరు ఒక ఆడ 2 మగవారిపై క్షుద్ర పూజలు చేశారని ఐలమ్మ కాలనీ వాసులు అంటున్నారు. వాస్తవానికి దయ్యాలు, భూతాలు, క్షుద్ర పూజలు ఇవన్నీ మూఢనమ్మకాలు అని అంటూ ఉంటారు. సరే, క్షుద్ర పూజలు ఉన్నాయి అనుకుంటాం. క్షుద్ర పూజలను నిర్వహించేవారు ఎవరికీ తెలియకుండా ఉండేందుకు 4 గోడల మధ్య లేదా ఊరు బయట ఉన్న మర్రి చెట్ల కింద లేదా శ్మశాన వాటికలో మాత్రమే క్షుద్ర పూజలు నిర్వహిస్తారని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా గ్రామంలో 4 రోడ్ల కూడలిలో లేదా 4 దారులు కలిసే చోట చేయడం ఎప్పుడైనా విన్నారా? కేవలం ఐలమ్మ కాలనీలో నివసించే వారిని భయపెట్టేటందుకు ఇలా చేశారని ఎందుకు అనుకోకూడదు. నిన్న రాత్రి అందరం కూడా కనుమ పండుగ సంక్రాంతి చేసుకుని అందరం కూడా నిద్రపోతున్నాము. మరి తెల్లవారి లేచి 6 గంటలకు లేచేసరికల్లా ఇక్కడ ముగ్గులేసి, మరి పసుపు వేసి, నిమ్మకాయలతోటి, పచ్చిమిరపకాయలు అన్ని తమలపాకులన్నీ పెట్టి ఒక క్షుద్ర పూజ జరిపించినట్టుగా భయాందోళనకు గురి చేసినట్టుగా ఉంది. ఇక్కడ ఉదయాన్నే లేచినటువంటి వారందరూ కూడా భయపడి సమాచారం తెలుసుకొని అందరం కూడా చూసాము. కానీ ఏం అర్థం కావడం లేదు. ఎవరు చేశారా, ఎందుకు చేశారా, ఏం ఆశించి చేశారా కూడా మాకు అర్థం కావడం లేదు. కానీ ప్రజలందరూ కూడా మరి ఏ క్షణాన్ని ఏం జరుగుతుందని భయపడుతున్నారు. కాబట్టి మరి కొంతమంది పూజలు కూడా ఫోన్ చేశాము. ఈ వాట్సాప్ లో కూడా పెడితే ఈ ఊరి మీద చేశారు, ఇది ఊరికి సంబంధించి ఏదైనా చేయాలని చేసినారు ఎవరో. మరి దానికి సంబంధించి మరి అంత చేయకపోతే మళ్ళీ అది ఊరికి ప్రమాదం జరుగుతుంది కొంతమంది చేసినారు. కొంతమంది చేస్తే ఒక మనిషి మీదకి చేసినారు. అది 24 గంటల లోపల మనిషికి ఏదైనా జరగచ్చు. మరి ఎవరు చేసినారో మీరు ఇక్కడికి వస్తే మేము చెప్తామని చెప్పి వాళ్ళు కూడా మాకు ఫోన్లో భయపెడుతున్నారు. మరి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒక పూజారి వచ్చి చూస్తారన్నాడు. వచ్చి చూస్తే కానీ మరి దానికి ఏం చేయాలా, మరి అసలు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో, ఎవరికేం జరుగుతుందో. ఈ చుట్టుపక్కల 4 బజార్లో పెట్టారు కాబట్టి ఏ ఇంటికి చేసిందా, ఎవరికి చేసిందా, మరి ఊరు మొత్తానికి చేసిందా, అసలు ఎందుకు చేశారని ఏం అర్థం కాకుండా మేము అందరం భయపడుతున్నాం. బద్వేల్ పట్టణం ఐలమ్మ కాలనీలో జరిగిన క్షుద్ర పూజల కలకలం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. కొంతమంది మేధావులకు మాత్రం బందోబస్తు సినిమాలోని ఒక చిన్న సన్నివేశం గుర్తుకు వచ్చింది. అందుకే వాళ్ళకి అనేక సమస్యలను సృష్టించి చెదరగొట్టాలి. ఎలకల్ని తరిమే ఉద్యమకారుల ముందు తేళ్లు పడే. ఈ ఉద్యమకారులు ఎలకను వదిలేసి తేళ్లు తరుగుతారు. ఇప్పుడు నువ్వు ఒక పాము తీసుకొచ్చి అక్కడ పడే. వాళ్ళు పామును తరిమే గ్యాప్ లో వాళ్ళ వీపు వెనక నుంచి ఏనుగులే కిడ్నాప్ చేయొచ్చు. సూపర్. ఈ సన్నివేశాన్ని చూస్తే మీకేం అర్థం అవుతుంది? ఐలమ్మ కాలనీలో నివసిస్తున్న 2 దళితులపై దాడి చేసి వారి ఇండ్లను ధ్వంసం చేశారు. ఈ విషయం గురించి కాలనీ వాసులు ఇంకా మరవలేదు. ఐలమ్మ కాలనీ వాసులను భయభ్రాంతులకు గురిచేసి వారి మనసును, వారి ఆలోచనలను ప్రక్కకు మళ్లిస్తే ఆగిపోయిన వారి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవచ్చు అని చాలా మంది మేధావులు అభిప్రాయపడుతున్నారు. దళితులపై దాడి చేసి వారి ఇండ్లను ధ్వంసం చేసిన సంఘటనను తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో యూట్యూబ్ వీడియో లింకు ఇవ్వబడింది.